హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అరుణ్ అగ్రికల్చర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చిందంటే మనకు ఇప్పుడుండే మేజర్ ప్రాబ్లం మిరపలోన మనకు థ్రిప్స్ మైట్స్ ఎఫెక్ట్ చాలా విపరీతంగా ఉంది. కాబట్టి దానికి సంబంధించి ఒక 2 రకాల కొత్త మందులు ఈ సంవత్సరమే లాంచ్ అయినాయి. అవి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తున్నాయి. వాటి గురించి పూర్తి ఇన్ఫర్మేషన్, వాటిలో బెస్ట్ కాంబినేషన్ ఏంటి, వాటిని ఎలాంటి దశలో స్ప్రే చేసుకోవాలని చెప్పేసి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో అయితే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయడానికి చూడండి. మీకు విషయం అనేది పూర్తిగా అర్థమవుతుంది ఆ మందుల గురించి అనమాట. అవి ఎక్సలెంట్ రిజల్ట్స్ అయితే ఉన్నాయి. కాబట్టి ఇప్పుడుండే ప్రధాన సమస్య మనకు ఈ ఎర్రనల్లి థ్రిప్స్ అనేవి చాలా వేధిస్తున్నాయి. కొసలు అనేవి మాడిపోతా ఉన్నాయి ఎర్రనల్లి సమస్యలో కూడా. కాబట్టి ఇవి ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. వాటిలో బెస్ట్ కాంబినేషన్ చేసి చేసుకోవాలని చెప్పేసి కూడా పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అయితే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయడానికి చూడండి. మా సైడ్ మా ఏరియాలో అయితే పొలాలు అయితే కనుక చాలా విపరీతమైన డ్యామేజెస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ 1-2 కటింగ్లు కోసారు. తర్వాత స్ప్రే చేస్తే కనుక మనకు వైరస్ వస్తున్నాయి. చాలా వరకు ఈ బ్లాక్ థ్రిప్స్ ఎఫెక్ట్ ఎక్కువ ఉండడం వల్ల ఆ ఈగుర్లు అనేవి సెకండ్ స్టెప్ గ్రోత్ అనేది అస్సలు రావట్లేదు. ఆల్మోస్ట్ ఆల్ ఒక 70% మా సైడ్ అయితే క్రాప్స్ అయిపోయినట్టే. ఓన్లీ ఒక 30% మాత్రమే ఉంటాయి. వాటర్ కూడా మా సైడ్ ఇంకా ఆపేస్తూ ఉన్నారు, కెనాల్స్ కూడా. కాబట్టి మా పొలం కూడా చూడండి ఈ విధంగా వాడిపోయింది. ఎందుకంటే ఇంకా దీనికి వాటర్ వచ్చే సిచ్యువేషన్ అయితే లేదనమాట. ఇంకా ఆల్మోస్ట్ ఆల్ వాటర్ అయిపోయినట్టే. వీటి పరిస్థితి కూడా అంతే. దిగుబడులు అయితే చాలా వరకు అంత ఆశాజనకంగా అయితే లేవు. చాలా చోట్ల బాగున్న తోటలు అయితే కానీ ఖచ్చితంగా మంచి దిగుబడులు వచ్చే ఛాన్స్ అయితే చాలా చోట్ల అయితే ఉన్నాయి. మా సైడ్ అయితే వాటర్ పరిస్థితి ఈ విధంగా అయితే ఉంది. ఇప్పుడు కటింగ్ అయిన పొలాలు కూడా సెకండ్ స్టెప్ గ్రోత్ కోసం మనం స్ప్రేయింగ్ చేస్తే వైరస్లు ఎక్కువ వస్తున్నాయి. బ్లాక్ థ్రిప్స్ వల్ల కూడా మనకు వచ్చే ఎగురు కూడా పూర్తిగా ముడుచుకుపోయి వస్తుంది. కాబట్టి చాలా విపరీతమైన డ్యామేజ్ జరుగుతూ ఉన్నాయి మా సైడ్ అయితే కనుక. కాబట్టి మార్కెట్ అయితే మంచి సిచ్యువేషన్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. మిర్చికి అయితే రేట్ అయితే ఖచ్చితంగా వచ్చే సిచ్యువేషన్ అయితే 100% ఉంది. అది మనకు కొంచెం ఎక్స్పోర్ట్ వస్తే కనుక ఆటోమేటిక్గా మనకు మంచి రేట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. కాబట్టి రైతులు ఖచ్చితంగా మంచిగా ఉన్న పనులు అయితే జాగ్రత్తగా మంచిగా చూసుకోండి. అదేవిధంగా నెక్స్ట్ వీడియో ఇంకోటి ఏంటంటే మనకు రైతులు పండగ సమస్య విపరీతంగా అని చెప్పేసి అడుగుతున్నారు. కాబట్టి పండగ సమస్య గురించి కూడా నెక్స్ట్ దాన్ని ఎలాంటి మందులు స్ప్రే చేసుకోవాలి, ఎలా కంట్రోల్ చేసుకోవాలని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో అయితే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలియజేస్తాను అనమాట. ఇంకో విషయం వచ్చేసి ఏంటంటే మన ఛానల్ ఇప్పటికీ 50,000 సబ్స్క్రైబర్స్ పూర్తి అవ్వడం అయితే జరిగిందనమాట. మన ఛానల్ ఒక సంవత్సరం కాలంలోనే నన్ను ఇంత ఇదిగా ఆదరించిన ప్రతి ఒక్క రైతు మిత్రుడికి, సోదరిమణులకు, ఎందుకంటే చాలామంది మహిళా రైతులు కూడా మనకు ఫాలోవర్స్గా ఉన్నారు. ఫోన్ చేసి మాట్లాడుతుంటే వాళ్ళకు ఉండే సందేహాలను కూడా తీర్చుకుంటూ ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్క సోదరిమణికి, రైతు మిత్రులకి, మీ కుటుంబంలో నన్ను ఒకటిగా భావించి నన్ను ఇంత ఇదిగా ముందుకు తీసుకెళ్ళినందుకు ప్రతి ఒక్క రైతు మిత్రుడికి అయితే నా యొక్క ధన్యవాదాలు అయితే తెలియజేస్తాను. ప్రతి ఒక్కరికి కృతజ్ఞుడిగా నేనైతే ఉంటానన్నమాట. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా నేను ఒక వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేశాను. ఒక గ్రూప్ ఫుల్ అయింది. నెక్స్ట్ 2 గ్రూప్ కూడా క్రియేట్ చేశాను. కింద లింక్ ఇస్తాను. దాని కింద నా యొక్క వాట్సాప్ నెంబర్ కూడా ఇస్తాను. మీకు ఎలాంటి సందేహాలు ఉంటే కూడా ఎవరిని ఎక్కడికి పోయి అడగాల్సిన అవసరం లేదు. నా యొక్క వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. వాట్సాప్ గ్రూప్లు కూడా ఉండండి. మీకు ఎప్పటికప్పుడు దాంట్లో అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను. కొత్త మందులు వచ్చినా వచ్చినా కూడా పూర్తి సందేహాలను నేను దాంట్లో క్లియర్ చేస్తూ ఉంటాను. కాబట్టి ఖచ్చితంగా రైతుల విషయాన్ని గుర్తుపెట్టుకొని డిస్క్రిప్షన్లో మీకు ఈ యొక్క కామెంట్లో కూడా నా యొక్క వాట్సాప్ లింక్, వాట్సాప్ నెంబర్ కూడా ఇస్తాను. కాబట్టి ఖచ్చితంగా మీకు ఉండే సందేహాలను అయితే అక్కడి నుంచి అయితే మీరు తీర్చుకోవచ్చు అన్నమాట. ఇదే విషయం. ఇంకొకటి వచ్చేసి ఏంటంటే ప్రధానంగా చాలామంది రైతులు మన ఛానల్ ఫాలోవర్స్ అయ్యే రైతులు అయితే కనుక, అన్న మీ ఛానల్ ఫాలో అవ్వడం వల్ల మేము స్వతహాగా ఇప్పుడు మందుల కొట్లకి వెళ్ళి మేమే స్వతహాగా మందులు అయితే తెచ్చుకుంటూ ఉన్నాము, మాకంత నాలెడ్జ్ని మీరు తెచ్చిపెట్టారు కాబట్టి చాలా ధన్యవాదాలు అని చెప్పి చాలామంది రైతులు అడుగుతూ ఉన్నారు. అది కూడా నాకు చాలా గర్వకారణం అనమాట ఆ విషయం విన్నప్పటి నుంచి కూడా. ఎందుకంటే రైతులు మన ద్వారా నాకుండే నాలెడ్జ్ని రైతులకు షేర్ చేయడం వల్ల చాలామంది రైతులకి ఉపయోగపడ్డది. కాబట్టి దానికి కూడా నేను చాలా గర్వంగా ఫీల్ అవుతాను. ఎందుకంటే 50,000 సబ్స్క్రైబర్స్ ఒక సంవత్సర కాలంలో ఒక రైతుని ఇంత విధిగా ఆదరిస్తారని చెప్పేసి నేను కూడా అనుకోలేదు. ఎందుకంటే ఏదైనా కంటెంట్ ఉంటే మాత్రం ఎవరు దాన్ని ఆపలేరు. కంటెంట్ ఉన్న ఛానళ్ళు ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతులు కంటెంట్ ఉన్న ఛానల్ మాత్రమే ముందుకు తీసుకెళ్తారు. కాబట్టి అదేవిధంగా నన్ను ఆదరించారని చెప్పేసి కూడా నేను కూడా ఆశిస్తున్నాను. మీ నమ్మకాన్ని ఎప్పుడు కూడా నేను వమ్ము చేయను. మీకు ఏదైనా సరే 100% వర్క్ అయ్యే మందుల గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే నేను తెలియజేస్తూ ఉంటాను. కాబట్టి దాని గురించి ఎలాంటి డోకా లేదు. ఏదైనా సరే మందు ఎవరికి ఏ కంపెనీలకి లొంగే ప్రసక్తి అయితే ఉండదు. నాకు చాలా కంపెనీలు కాంటాక్ట్ అయినాయి, చాలా కంపెనీలు చెప్పారు. అయినప్పటికీ నేను ఎవ్వరికి కూడా ఎలాంటి లొంగే సిచ్యువేషన్ అయితే లేదు. ఏదైనా సరే మీకు బాగుందని చెప్పేసి అనుకుంటే నేను వాడతాను. నా తోటి రైతులు రెగ్యులర్ ఫాలోవర్స్ ఉన్నారు మనకు వాట్సాప్ అని, వాళ్ళకు 10 మందికి నేను వాడిస్తాను. అది ఎవరి దగ్గర నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఎలాంటి రిజల్ట్ వచ్చింది చెప్పేసి తెలియజేసిన తర్వాత మాత్రమే మీకు దాని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. కాబట్టి ఖచ్చితంగా నేను ఒక మందు ఏదైనా చెప్పానంటే అది 100% రైతులకి వర్తబుల్, ₹1 కూడా నష్టపరిచే విధానం అయితే ఉండదు. కాబట్టి అది పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే కనుక. కాబట్టి ఇదే విధంగా నన్ను ఆదరిస్తారని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయడం చూడండి. ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఈ వీడియోలో అయితే ఉంటుందన్నమాట.
ఇంకొక ప్రధాన విషయం వచ్చేసి ఏంటంటే మనకు ఇప్పుడు ఈ త్రిప్స్ సమస్య కూడా చాలా ఎఫెక్టివ్గా ఉంది. అదేవిధంగా సెకండ్ స్టెప్ గ్రోత్ రావడానికి ఎలాంటి మందులు వాడుకోవాలని చెప్పేసి కూడా ఒక వీడియో అయితే చేశాను నేను. సఫారీ అనే మందు కొట్టుకుంటే చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయని చెప్పేసి చెప్పాను. చాలా మంది రైతులు నేను చెప్పిన తర్వాత కూడా వాడారు. చాలా మంచి ఫలితాలు అయితే వచ్చాయన్నమాట. మనకు గుంటూరు రైతు కనుక గుంటూరు డిస్ట్రిక్ట్ నుంచి ఒక రైతు అయితే కనుక మనకు 15 ఎకరాలకి స్ప్రే చేశారు దానికి సఫారీ అనే మందుని. ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చిందని చెప్పేసి చాలా మంది రైతులు చెప్పారు. తాడిపత్రి నుంచి ఒక రైతు చెప్పాడు. మనకి చాలా మంది రైతులు ఇదే విధంగా మనకు ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉన్నారు కాబట్టి మంచి ఫలితాలు వస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతు మిత్రుడైతే వాడుకోండి. సెకండ్ స్టెప్ గ్రోత్ కోసం సఫర్ అయిన మందిని మంచి ఫలితాలు 100% అయితే ఖచ్చితంగా ఉంటాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకు బయోవిటాల్ కానీ, క్రాప్ మ్యాక్స్ కానీ, ఫ్యాంటాక్ ప్లస్లు కానీ మనం డబుల్ డోస్ వేసి కొట్టినా కూడా ఎలాంటి ఫలితాలు అయితే ఉండవు. వాటి వల్ల మనకు డబ్బులు వృధా తప్ప. అవి ఎప్పుడంటే మనకు లేత పైర్లు అప్పుడైతే ఉపయోగపడతాయి. కానీ ఇప్పుడుండే ఈ ముదురు పైర్ల మీద అవి అంత ఎఫెక్టివ్గా పనిచేయవు. కాబట్టి మీరు ఖచ్చితంగా వాటిని అయితే స్ప్రే చేసుకుంటే మనకు డబ్బులు లాస్ తప్ప ఎలాంటి ప్రయోజనం అయితే ఉండదు. కాబట్టి సెకండ్ స్టెప్ గ్రోత్ కోసం అయితే కనుక సఫర్ అయిన మందుని అయితే స్ప్రే చేసుకోండి. మంచి ఫలితాలు 100% అయితే ఉంటాయన్నమాట. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్తే కనుక ఖచ్చితంగా మనకి ఒక 2 రకాల కొత్త టెక్నికల్స్ ఈ సంవత్సరంలో మనకి ఇప్పుడు ఎఫెక్టివ్గా అయితే పనిచేస్తూ ఉన్నాయి బ్లాక్ థ్రిప్స్ పైన, మైట్స్ పైన. అవేంటని చూసుకుంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఇండోఫిల్ కంపెనీలోనే హొకోరి అని చెప్పేసి ఒక కొత్త మందు రావడం అయితే జరిగింది. దీంట్లో టెక్నికల్స్ అయితే కనుక పాత టెక్నికల్సే. కాకపోతే పాత టెక్నికల్స్ అయినప్పటికీ కంపెనీ వాళ్ళు వీటిని కొంచెం ఇంకా ఎఫెక్టివ్గా పనిచేయడానికి వాటిలో కొన్ని సాల్వెంట్స్, దాంతోపాటు కొన్ని రకాల ఇంకా అదనంగా టెక్నికల్స్ యూజ్ చేసి వాటిని ఇంకా ఎఫెక్టివ్గా పనిచేసేటట్టు చేస్తాయి. కాబట్టి ఖచ్చితంగా మీరు పాత టెక్నికల్స్ అని చెప్పేసి వీటిని మనం చులకనగా తీసి పారేయకూడదు అనమాట. కాబట్టి ఈ విషయాన్ని రైతులు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇది వచ్చేసి హొకోరి అని చెప్పేసి ఒక మంది అయితే ఉంది ఇండోఫిల్ కంపెనీలోనే. దీంట్లో టెక్నికల్ చూసుకుంటే డైనోటెఫ్యూరన్ 5% ఉంటుంది, అంటే ఓషన్ టెక్నికల్. దాంతోపాటు మనకు ఇథియాన్ 50% ఈసీ ఫార్ములేషన్, అంటే ఫాస్మేట్ టెక్నికల్ని రెండింటిని కాంబినేషన్లో మనకు ఈసీ ఫార్ములేషన్లో ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఇది చాలా గాఢత్వంగా ఉంటుంది, చాలా ఘాటుగా ఉంటుంది, విపరీతమైన స్మెల్ అయితే ఉంటుందన్నమాట ఈ మందు స్ప్రే చేసేటప్పుడు. కాబట్టి అంత విపరీతంగా స్మెల్ అంత ఘాటుగా ఉండడం వల్ల ఎఫెక్టివ్గా మనకి ఈ ఎర్రనల్లి కానీ, దోమ కానీ చాలా ఎఫెక్ట్గా కంట్రోల్ అవుతున్నాయి. దాంతోపాటు గడ్డుపూత సమస్య, మన కాయల వంకరగా పోయే సమస్య కూడా ఎక్సలెంట్గా కంట్రోల్ అవడానికి చాలా వరకు దోహదపడుతుంది ఈ మందు వచ్చి అయితే కనుక. దీన్ని ఎకరానికి 400 ml, ఒక ఎకరానికి 400 ml స్ప్రే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మనకు చాలా అంటే చాలా బాగుంది రిజల్ట్ కూడా. చాలామంది నాకు చెప్పారు. మనకు కొంచెం రీసెంట్గానే దీని గురించి నేను సర్చింగ్ అయితే చేయడం అయితే జరిగింది. అది తెలిసి కూడా నాకు ఒక 10-15 రోజులుగా వస్తుంది. కాకపోతే కొంతమంది రైతులు వాడిన దగ్గర రిజల్ట్ ఎలా ఉందని చెప్పేసి తీసుకొని మాత్రం మీ ముందుకు నేను చెప్పడం అయితే జరుగుతూ ఉంది. కాబట్టి దీంట్లో బెస్ట్ కాంబినేషన్ చూసుకుంటే మనము అలెక్టో వేసుకోవచ్చు అనమాట. ఇండోఫిల్ కంపెనీ అలెక్టో, మనకు బ్రోఫ్లాన్ అనే టెక్నికల్, అలెక్టో అనే ఈ హెకోరి, ఈ రెండింటి కాంబినేషన్లో కనుక స్ప్రే చేసుకుంటే ఎక్స్ట్రాడినరీ రిజల్ట్ అయితే ఉందన్నమాట మనకు. అంటే మనకు అలెక్టో సీజ్మెంట్ ఏ విధంగా వర్క్ అవుతున్నాయో దానికంటే ఇంకా బెటర్గా యూజ్ అవుతుంది అనమాట. అంటే దీంట్లో మనకు డైనోటెఫ్యూరన్ అనే టెక్నికల్ రావడం వల్ల ఏంటంటే మనకు అడిషనల్గా మనకు దోమ కూడా కంట్రోల్ అవుతుంది అనమాట. పచ్చదోమ, తెల్లదోమ కూడా మనకు కంట్రోల్ అవుతుంది. ఓషన్ గురించి తెలిసిందే మనకు, పాత మందు ఓషన్ గురించి. అదే టెక్నికల్ని దీన్ని మనకు ఈసీ ఫార్ములేషన్ ఇవ్వడం అయితే జరిగింది. కాబట్టి మనకు చాలా వరకు ఎఫెక్టివ్గా కంట్రోల్ అవడానికి అయితే ఛాన్స్ అయితే ఉన్నదన్నమాట. ఇది ఒక సిస్టమిక్ అండ్ కాంటాక్ట్ ఇన్సెక్టిసైడ్. అంటే సిస్టమిక్ అంటే మనకు మనం స్ప్రే చేసిన వెంటనే ఆకుల కింది భాగానికి ప్రవేశించి అక్కడ ఉండే రసం పీల్చి కీటకాలని అన్నిటిని ఎఫెక్ట్గా కంట్రోల్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇథియాన్ ఉండడం వల్ల ఏంటంటే మనకు రెడ్ మైట్స్, ఈ ఎర్రనల్లి కూడా మనకు ఎఫెక్టివ్గా కంట్రోల్ అవడానికి అయితే ఛాన్స్ అయితే ఉందన్నమాట. మనకు ఈ రెడ్ మైట్స్ కూడా ఎఫెక్టివ్గా కంట్రోల్ అవుతాయి ఇథియాన్ 50 ఈసీతో. దాంతోపాటు గడ్డుపూత, కాయ వంకరగా పోయే సమస్యను కూడా చాలా వరకు కంట్రోల్ అవడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట మనకు. కాబట్టి ఈ హొకోరి, దాంతోపాటు ఈ అలెక్టో, ఒక 50 ml అలెక్టో, ఒక హొకోరి 400 ml, ఈ కాంబినేషన్ కనుక స్ప్రే చేసుకుంటే మనకు మంచిగా ఫ్లవరింగ్ రావడానికి కూడా ఎక్సలెంట్గా దోహదపడుతుంది ఫ్రెండ్స్. ఇది స్ప్రే చేసిన తర్వాత కూడా ఫ్లవరింగ్ గ్రోత్ కూడా బాగా వచ్చిందని చెప్పేసి కూడా చాలామంది రైతులకి ఫీడ్బ్యాక్ ఇవ్వడం అయితే జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఈ కాంబినేషన్ స్ప్రే చేసుకోండి. మనకు బ్లాక్ థ్రిప్స్కి, దోమకి, దాంతోపాటు ఎర్రనల్లికి, దాంతోపాటు ఈ మిర్జీగా అంటే కాయల వంకర పోయేదానికి, ఇవన్నిటికి కూడా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. కాబట్టి ఈ కాంబినేషన్ స్ప్రే చేసుకోండి, ఎక్సలెంట్ రిజల్ట్ అయితే ఉంటుంది. లేదు ఇది దొరకలేదు అనుకుంటే మనకు పిఐ కంపెనీలో కూడా ఇదే టెక్నికల్ని క్లారెట్ అని చెప్పేసి కూడా ఇవ్వడం అయితే జరిగింది. సేమ్ ఇదే టెక్నికల్, కాకపోతే అది పిఐ కంపెనీ, ఇది ఇండోఫిల్ కంపెనీ అనమాట. కాబట్టి పిఐ కంపెనీలో కూడా క్లారెట్ అని చెప్పేసి కూడా ఒక మంది అయితే ఉంటుంది. ఇది కూడా మనకు ఇదే సేమ్ టెక్నికల్. కాబట్టి ఇది దొరకకపోతే ఆ కంపెనీలో కూడా తీసుకోండి, మంచి ఫలితాలు అయితే ఉంటాయి. దాంతో కాంబినేషన్లో మీకు పిఐ కంపెనీలోనే బ్రోఫే అని చెప్పేసి ఉంటుంది. సేమ్ ఇది ఎలక్ట్రో టెక్నికల్ అది కూడా. కాబట్టి ఆ బ్రోఫేని కూడా 50 ml, క్లారెట్, ఆ రెండింటి కాంబినేషన్లో స్ప్రే చేసుకుంటే కూడా మనకు త్రిప్స్, మైట్స్, దోమ, ఈ గడ్డుపూత పూర్తిగా ఎఫెక్ట్గా పనిచేయడానికి, కంట్రోల్ అవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఫ్లవరింగ్ గ్రోత్ కూడా బాగా రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట.
ఇది వచ్చేసి ఏంటంటే ప్రధానంగా మనకు ఈ త్రిప్స్ మైల్స్ ఎఫెక్టివ్గా ఉన్న వాళ్ళు స్ప్రే చేసుకోండి. ఎందుకంటే కొంచెం ఖర్చు కూడా ఎక్కువ ఉంటుంది. ఈ క్లారెట్ కానీ ఈ హొకోరి కానీ ఆల్మోస్ట్ ఆల్ 1000 నుంచి 1200 రూపాయల కాస్ట్లో ఉందని చెప్పేసి నాకు కూడా తెలియజేయడం అయితే జరిగింది రైతులు. నాకు కూడా పర్ఫెక్ట్గా తెలియదు, కాకపోతే రైతులు చెప్పిన దాన్ని బట్టి చూశాను నేను. కాకపోతే స్టాక్ అయితే చాలా వాంటెడ్గా స్టాక్ ఉంది, ఎందుకంటే ఈ సంవత్సరం రావడం జరిగింది కాబట్టి విపరీతంగా కొంచెం రిజల్ట్ బాగుండడం వల్ల రైతులు ఎక్కువ శాతం వాడుతూ ఉన్నారు. కాకపోతే రిజల్ట్ అయితే ఎక్సలెంట్ అయితే ఉందన్నమాట. ఇది దీని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే కనుక ఈ కాంబినేషన్లో స్ప్రే చేసుకుంటే మీకు మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి. తర్వాత మనం చూసుకుంటే ఫ్రెండ్స్ మనకు జిఎస్పి కంపెనీలోనే రావన్ అని చెప్పేసి ఒక మందు అయితే రావడం జరిగింది. రావన్ అనమాట. దీంట్లో ఉండే టెక్నికల్ చూసుకుంటే కనుక మనకు టోలిఫెన్ఫ్రాడ్ 15% ఈసీ, అంటే కీఫెన్ టెక్నికల్ని టైచి కీఫెన్ అంటాం కదా, అది ఒక 15% ఈసీ టోలిఫెన్ఫ్రాడ్. దాంతోపాటు బైఫెన్త్రిన్ అంటే మనకు టాల్ స్టార్ టెక్నికల్ అనమాట. బైఫెన్త్రిన్ 7.7% రూపంలో మనకు ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఈ రెండింటి కాంబినేషన్లో కూడా రావన్ అని చెప్పేసి ఒక మంది అయితే వచ్చింది. ఇది కూడా ఎక్స్ట్రాడినరీ రిజల్ట్ అయితే ఉంది ఫ్రెండ్స్. మనకు బ్లాక్ త్రిప్స్కి ఎఫెక్టివ్గా పనిచేస్తుంది, కొద్ది వరకు మైట్స్ మీద కూడా పనిచేస్తుంది. ఎందుకంటే మనకు దీంట్లో టోలిఫెన్ఫ్రాడ్ ఉండడం వల్ల ఏమంటే మనకు కొంచెం వరకు మైట్స్ మీద కూడా పనిచేస్తుంది. ఈ బైఫెన్త్రిన్ అనేది ఏంటంటే మనకు తెల్లదోమకి పనిచేస్తుంది, దాంతోపాటు మనకు సన్నపురికి కూడా ఎఫెక్ట్గా పనిచేస్తుంది. మనకు లియోనిస్లో కూడా మనకు బైఫెన్త్రిన్ అనే టెక్నికల్ ఉంటుంది కాబట్టి అదే అనమాట ఇది. కాబట్టి తెల్లదోమ కూడా కొద్ది వరకు బైఫెన్త్రిన్ టెక్నికల్ పనిచేస్తుంది, దాంతోపాటు సన్నపురికి కూడా ఎఫెక్ట్గా పనిచేస్తుంది అనమాట. ఇది ఒక 250 ml ఒక ఎకరానికి అయితే స్ప్రే చేసుకోవచ్చు. ఎక్స్ట్రాడినరీ రిజల్ట్ ఉంది ఫ్రెండ్స్. ఇది కూడా మనకు బ్లాక్ త్రిప్స్ పైన మంచి ఫలితాలు అయితే వస్తాయి మనకు. కాకపోతే ఎర్రనల్లి ఎక్కువ ఉంటే మాత్రం దీంట్లో ఒక ఎర్రనల్లి మందు అయితే రెడ్ మైట్స్ సంబంధించిన మందు అయితే కలుపుకోవాల్సి అయితే ఉంటుంది మనకు. దీంట్లోన టోలిఫెన్ఫ్రాడ్ 15% ఈసీ అనేది మనకు తెలిసిందే. మనకు కీఫెన్ కానీ టైచి కానీ ఇది ఏ విధంగా వర్క్ అవుతుంది, దేనిపైన వర్క్ అవుతుంది చాలామంది రైతులకు తెలిసిందే. కొద్దివరకు ఈ నల్లి జాతులపైన కూడా పనిచేస్తుంది, దాంతోపాటు బ్లాక్ త్రిప్స్ పైన ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. మొక్క కూడా మంచి మెత్తనం రావడానికి ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట. బైఫెన్త్రిన్ అనేది మనకు తెల్లదోమకి సన్నపురికి రెండింటికి ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట. ఇది ఒక 250 ml. దీని కాస్ట్ కూడా ఆల్మోస్ట్ ఒక 1000 రూపాయల కాస్ట్ అయితే ఉంది మనకు ఈ రావన్ అనే మందు కూడా. కాబట్టి ఇది కూడా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది, కాబట్టి దీన్ని కూడా వాడుకోవచ్చు. మంచి ఫలితాలు అయితే ఉంటాయి. ఒకవేళ మనకు ఈ మైట్స్ కనుక ఎక్కువ ఉన్నాయనుకుంటే మనం దీంట్లోనే ఒక నల్లి మంది ఏదైనా సరే మనకు ఫెన్ప్రాక్సిమేట్ 5% ఈసీ ఫార్ములేషన్లో ఉండేది కనుక ఒక 250 ml మనకు ఎర్రనల్లి ఎక్కువ ఉంటే ఈ రావంతో పాటు కలిపి స్ప్రే చేసుకోండి. మంచి ఫలితాలు 100% ఎక్సలెంట్ రిజల్ట్ అయితే మనకు వస్తాయన్నమాట. ఇది ఫ్రెండ్స్ ఈ రెండు రకాల టెక్నికల్స్, ఈ రెండు రకాల మందులు మనకి ఈ సంవత్సరమే కొత్తగా లాంచ్ అయినాయి. దాంతోపాటు రిజల్ట్స్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉన్నాయన్నమాట మనకి బ్లాక్ త్రిప్స్ పైన మైట్స్ పైన. కాబట్టి ఈ కాంబినేషన్ అయితే వేసుకోండి, బెస్ట్ రిజల్ట్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ నేను చెప్పిన కాంబినేషన్ అయితే కొంచెం కాస్ట్ హెవీగా అవుతుంది కాబట్టి ఖచ్చితంగా రైతులు ఏం చేస్తారంటే మన పొలంలో మనకు ఫ్లవరింగ్ బాగా రావాలి, తోట మంచిగా ఉందన్నప్పుడు మాత్రమే ఆ మందుని అయితే స్ప్రే చేసుకోండి. మీకు కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మంచి ఫలితాలు రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటాయి. లేదు మనకి అలెక్టో లాంటిది వేయలేము, ఓన్లీ మనకు బ్లాక్ త్రిప్స్ కోటే ఏదైనా చిన్న దాంట్లోనే కొంచెం తక్కువ ఖర్చులోనే వేసుకోవచ్చు. హొగోరిలో కాంబినేషన్ అయ్యి చూసుకుంటే కనుక మనం దాంట్లో కాంబినేషన్లో మనము ఈ కీఫెన్ లాంటిది కూడా కలిపి స్ప్రే చేసుకోవచ్చు అనమాట. మనము హొకోరిలోన కీఫెన్ లాంటిది టెక్నికల్ కూడా యాడ్ చేసి స్ప్రే చేసుకుంటే కూడా మంచి ఫలితాలు 100% రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటాయి. ఇది దీని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. వీటితో పాటు మీరు ఏవైనా సరే కొన్ని గ్రోత్ సంబంధించిన అలాంటివి కూడా ఖచ్చితంగా మీరు కలుపుకొని స్ప్రే చేసుకోవచ్చు. ఎలాంటి ఇబ్బంది లేదు, మంచి ఫ్లవరింగ్ రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటాయి. ఇంతే ఫ్రెండ్స్, వీడియో అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.